హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా న్యూ లైఫ్ టైం హై అనమాట అండి. సో మార్కెట్స్ ఈ రోజు కూడా కొత్త హై అనేది ఫామ్ అవడం జరిగింది. బట్ కానీ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, సిమిలర్ స్ట్రక్చర్ అనమాట అండి. సో న్యూ లైఫ్ టైం హై దగ్గర ఒక కంప్లీట్ బేరిష్ క్యాండిల్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో నో డౌట్ వండర్ఫుల్ గ్యాప్ అప్ వచ్చింది. బట్ కానీ గ్యాప్ అప్ తర్వాత సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో గ్యాప్ అప్ వచ్చింది. బట్ అగైన్ ఇమీడియట్గా ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ సెల్లింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్, యూ కెన్ సే నాట్ సెల్లింగ్, ప్రాఫిట్ బుకింగ్ అని మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. సో తర్వాత ఇట్ ట్రై టు బౌన్స్ అనమాట అండి. సో నిఫ్టీ లైక్ డబుల్ టు 765 అండి, 22,700 సారీ 22,700 పైన క్లోజ్ అవ్వి ఓపెనింగ్ అయితే అవ్వింది. బట్ క్లోజింగ్ బేసిస్ మీద ఇబ్బంది పడడం జరిగింది. అంటే 22,700 లెవెల్ దాటి వెళ్ళకపోయింది. మళ్ళీ వన్స్ అగైన్ ఆ ఓపెనింగ్ దగ్గర లెవెల్స్కి వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ అక్కడ సెల్లింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా ప్రస్తుతానికి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది సో షార్ట్ టర్మ్కి అది ఒక రెసిస్టెన్స్ అండి. ఇప్పుడు 22,750 అనేది షార్ట్ టర్మ్కి ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ క్లియర్గా ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో 2 టైమ్స్ అటెంప్ట్ జరిగిన, థర్డ్ టైం అయితే ఇంకా కొంచెం ముందు నుంచే రిజెక్షన్ అయితే రావడం జరిగింది ఓవరాల్గా. సో నిన్న యాక్చువల్గా సో ఏదైతే క్లోజింగ్ బేసిస్ ఉందో ఇంచుమించు ఆ లెవెల్ దగ్గరే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ అనమాట అండి, 20 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో మీరు చూస్తే కనుక ఎఫ్ఐడిఐ 593 కోట్లు ఎఫ్ఐఐ సెల్ చేయడం జరిగింది. డిఐఏస్ 22,000 రైట్ 100లో రైట్ 2,257 కోట్లు డిఐఎస్ బై చేయడం జరిగింది, మ్యూచువల్ ఫండ్స్ మనీ. సో ఆటోమేటిక్గా పంప్ అవుతుంది కదండి. సో వాళ్ళ బయింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట అండి. అండ్ ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద మార్కెట్ చూస్తే కొంచెం సరిగ్గా లేదండి రైట్. సో ఎందుకంటే ఈరోజు స్టాక్స్ కూడా ఎక్కువగా లేవు, ఎందుకంటే సో డెప్త్ ఆఫ్ ద మార్కెట్ చూస్తే అంతగా లేదు. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది హయ్యర్ లెవెల్లో విట్నెస్ చేయొచ్చు అనమాట మనం ఖచ్చితంగా. సో హయ్యర్ లెవెల్ దగ్గర సో ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లాస్ట్ వీక్ మనం స్టాక్స్ కొన్ని షేర్ చేయడం జరిగింది, లైక్ వేదాంత, ఇవన్నీ కూడా కొన్ని టార్గెట్స్ కూడా రీచ్ అయిపోయినాయి అనమాట అండి ఈరోజు. ఓకే, సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ రైట్. సో బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ సేమ్ అండి, గ్యాప్ అప్ వచ్చింది. బట్ కానీ ఇమీడియట్గా ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ప్రాఫిట్ బుకింగ్ సెల్లింగ్ వచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీ అన్లైక్ నిఫ్టీ ఇట్ మేడ్ న్యూ హై అనమాట అండి యాక్చువల్గా. సో నిఫ్టీలో న్యూ హై అవ్వలేదన్నమాట అండి. బట్ ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే కనుక రీసెంట్లో ఓన్లీ ఇట్ ఈస్ బ్రేకింగ్. నిఫ్టీ అలా కాదు కదా, ఆల్రెడీ బ్రేక్ అవ్వడం జరిగింది, కొత్త హైస్ దగ్గర ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది కదా. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం రీసెంట్గానే బ్రేక్ అయింది కదా. సో మనం డైలీ టైం ఫ్రేమ్లో చూడొచ్చు కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ అండ్ అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ ఏదైతే ఉందో సో ఆ ఛానల్ దగ్గర సో రెసిస్టెన్స్ లైన్ లాగా మనం చూడొచ్చు అనమాట. అక్కడ రిజెక్షన్ వస్తుంది మల్టిపుల్ టైమ్స్లో. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ లెవెల్స్ దగ్గర కొంచెం రిజెక్షన్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఆ లెవెల్స్ దగ్గర నుంచి క్లియర్ కట్గా రిజెక్షన్ అనేది రావడం జరుగుతుంది రైట్. సో అండ్ సో కొత్త హై ఫామ్ అయినప్పటికీ కూడా సో గ్యాప్ అప్ తర్వాత సెల్లింగ్ వచ్చినా కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా మళ్ళీ న్యూ హై అయితే ఫామ్ అవడం జరిగింది. ఈరోజు ఇంట్రాడే హై వచ్చి హైయెస్ట్ పాయింట్ ఫీసి 48,960 అనమాట అండి, 48,960 రైట్. సో కొత్త హై అనేది ఫామ్ అవడం జరిగిందనమాట అండి. సో దట్ ఈస్ న్యూ హై అనమాట బ్యాంక్ నిఫ్టీ 48,960 రైట్. తర్వాత అయితే మాత్రం సేమ్ అనమాట అండి, సిమిలర్ ఎక్కడైతే ఓపెన్ అయిందో గ్యాప్ ఫిల్ అవ్వడం జరిగింది. గ్యాప్ ఫిల్ అయిన తర్వాత సో 215కి ఒక అబ్రప్ట్ బయింగ్ అనమాట అండి, అంటే లైక్ సెల్లింగ్ ఆగింది, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇంట్రాడేప్లే జరిగిందనమాట అండి. మంచి పుష్ అనేది ఒక బౌన్స్ అనేది గ్యాప్ ఫిల్ అయిన తర్వాత రావడం జరిగింది. అండ్ ఇది లాంగెస్ట్ కన్సాలిడేషన్ జోన్ కదండి, కన్సాలిడేషన్ జోన్లోనే ఆ బయింగ్ ఇంట్రెస్ట్ రావడం అనేది దట్ ఈస్ వెరీ గుడ్ అనమాట అండి. బౌన్స్ వచ్చి సస్టైన్ అయితే అవుతుందన్నమాట అండి ఫ్రెండ్స్ రైట్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సో ఈ విధంగా ఉండడం జరిగింది. క్లియర్ కట్ స్ట్రెంత్ అయితే లేదనమాట అండి, మనం అడ్వాన్స్ డిక్లైన్ చూసినప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ కూడా మిక్స్డ్గా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. నాస్డాక్ అనేది ఫ్లాట్గా ఉంది రైట్. అయితే నిక్కై 1% దాకా పెరగడం జరిగిందనమాట అండి. సో డవ్ ఇవన్నీ కూడా ఈరోజు నైట్ ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. సో ముందు నెంబర్స్ కదా ఇవి, ఈరోజు నైట్ ఎలా ఉంటాయో చూద్దాం. బట్ దేవర్ ఇండికేటింగ్ స్లైట్ నెగిటివ్ అనమాట అండి. విల్ సి ఈరోజు ఎలా ఉంటుందో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అయితే లెటెస్ట్ యూరోప్ మార్కెట్, యాక్చువల్గా యూరోప్ మార్కెట్ ఎలా ఉందంటే ఇట్ ఇస్ ట్రేడింగ్ రెడ్ అనమాట అండి. సో యూరోప్ మార్కెట్ రీసెంట్ క్రేజీ రన్అప్ రైట్, పెరాబోలిక్ మూవ్ అంటాం కదా. సో పెరాబోలిక్ మూవ్ తర్వాత కొంచెం 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఇట్ ఈస్ ట్రయింగ్ టు టేక్ సపోర్ట్ అనమాట. అది బ్రీచ్ అయితే నెక్స్ట్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ లైన్ దాకా వెళ్ళి ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో అది గ్లోబల్ మార్కెట్ సంబంధించి రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, సెక్టర్స్ విషయానికి వస్తే ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చూసేద్దాం అనమాట అండి. మెటల్ ఈజ్ ద లీడింగ్ సెక్టర్. సో మెటల్ ఇండెక్స్ చాలా వండర్ఫుల్గా పెరిగింది, 1% పెరగడం జరిగింది. రియాలిటీ ఇవన్నీ, ఫైనాన్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో మీరు చూస్తే కనుక
కనుక మీడియా, రైట్? సో మీడియా అనేది లీస్ట్ పెర్ఫార్మింగ్ అండ్ ఓకే లీస్ట్ బాదర్డ్ సెక్టర్ అనుకోవచ్చు. పిఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రా ఇవన్నీ కొంచెం అండర్ పెర్ఫార్మ్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో మెటల్స్ మాత్రం నేను చెప్పడం జరిగింది కదా ఆల్రెడీ మెటల్స్ మైనింగ్ రిలేటెడ్ స్టాక్స్లో మంచి మూమెంట్ ఉందని రీసెంట్గా మనం డిస్కస్ చేసాం. స్టాక్స్ లైక్ వేదాంతలో అయితే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో ఫస్ట్ టార్గెట్ కూడా ఆల్రెడీ రీచ్ అయిపోవడం జరిగిందనమాట అండి ఈరోజు. ఓకే, సో మీరు చూడొచ్చు ఇక్కడ నేను అలారం సెటప్ చేసుకున్నాను, ఆ లెవెల్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది అనమాట అండి, రైట్? సో ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవ్ అనమాట అండి. కొన్ని స్టాక్స్లో మాత్రం క్రేజీ మూవ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఈ రోజు కొత్త స్టాక్స్ ఏం లేవన్నమాట అండి. సో నథింగ్ టు షేర్ విత్ యూ గైస్. అండ్ ఆల్రెడీ ఈ వీక్ మనం ఆల్రెడీ నిన్న లైవ్ స్ట్రీమ్లో 3 స్టాక్స్ మనం డిస్కస్ చేసాం కదా, రైట్? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఐ థింక్ యూట్యూబ్ కామెంట్స్లో ఐ థింక్ ఉమారెడ్డి గారు అడిగారు అనమాట అండి. సో లెట్ మీ చెక్ ఆ స్టాక్ గురించి ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అది హోల్డ్ చేస్తున్నాను అనమాట అండి. ఓకే, సుందరం హోల్డింగ్ గురించి అడిగారు అనమాట అండి. ఓకే, రైట్? సుందరం హోల్డింగ్ గురించి అడిగారు అనమాట. సో నేను కూడా యాక్చువల్గా స్టాక్ హోల్డ్ చేస్తున్నాను. సో ఇందులో కూడా ఒక మంచి ప్యాటర్న్ ఉందన్నమాట అండి. సేమ్ మీరు చూడొచ్చు అనమాట ఛానల్, రైట్? సో ఛానల్ వెళ్ళింది బ్రేక్అవుట్ దగ్గరలో ఉందన్నమాట అండి. అండ్ ఇది మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ మీరు చూస్తే కనుక సో మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా ఒక బ్యూటిఫుల్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ కంప్లీట్ అవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట అండి. అది కంప్లీట్ అయితే కనుక వీ కెన్ సీ సో ఫర్దర్ అప్ మూవ్ వస్తుందా లేదా అనేది చూడాలన్నమాట అండి. బట్ కానీ ఇట్స్ మల్టీ ఇయర్ హై అనమాట అండి. లైక్ 2018-19 లెవెల్స్ అంటే యూ కెన్ సీ ఐపీఓ ప్రైస్ తర్వాత లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. ఐపీఓ లెవర్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఐపీఓ లిస్టింగ్ అప్పుడు ప్రైస్ వచ్చి 260 అనమాట అండి. సో అది 30 రూపాయలు, 40 కూడా కాదు, 260 ఉన్నది 30 రూపీస్ దాకా షేర్ పడతానే ఉందన్నమాట అండి. సో లాంగ్ టర్మ్ మంత్లీ చార్ట్ అనమాట ఇది. సో తర్వాత నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఒక బౌన్స్ మళ్ళీ సో అదనమాట అండి. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ అది ఒక సైకిల్, రైట్? సో ఇప్పుడు క్రేజీగా పెరుగుతున్నాయి. ఈవెన్ దో నేను ఒకవేళ పొజిషన్ తీసుకున్నా కూడా ఏదైనా స్టాప్ లాస్ ఉంటే ఇమీడియట్గా నేను ట్రిగ్గర్ ఎగ్జిట్ అయిపోతాను తప్ప నేను బేరసారాలు ఆడనమాట అండి. అండ్ నా క్వాంటిటీ, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. సో దాన్ని డిసిప్లిన్గా నా ప్రిన్సిపల్స్ ప్రకారం ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది అంత మాత్రమే నేను ఇన్వెస్ట్ చేస్తాను అనమాట అండి, రైట్? సో అదేవిధంగా ఉమారెడ్డి గారు మీ ఓన్ రిస్క్ అప్డేట్ మీరు చూసుకోండి. ప్రస్తుతానికైతే ప్యాటర్న్ ఈజ్ ఓకే, బట్ కానీ ఇంకా ఆ ఛానల్ అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ బ్రేక్అవుట్ రాలేదన్నమాట అండి. బట్ కానీ ప్రీవియస్ స్వింగ్ రౌండింగ్ బాటమ్ లాగా చిన్న బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో టార్గెట్ 300 పొటెన్షియల్ కనిపిస్తుంది అనమాట అండి షార్ట్ టర్మ్కి. సో లాంగ్ టర్మ్ ఒకవేళ సస్టైన్ అవి ఇంకా రైట్ ట్రెండ్ కంటిన్యూ అయితే దట్ వీ హ్యావ్ టు డ్రా అనమాట అండి. మంత్లీ టైం ఫ్రేమ్ టార్గెట్స్ చాలా పెద్దవి వస్తాయి అనమాట. బట్ మేబీ దట్ 6 months 1 year ఆ టైం ఫ్రేమ్ హారిజన్కి ఆ లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. ఓకే, రైట్ ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది ఆస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ యూ ఆల్, బాయ్.